మెడికో విద్యార్థిని ప్రియాంక కోలుకోవాలని ప్రార్థిస్తున్నామని ఎంపీ పురంధేశ్వరి అన్నారు. రాజమహేంద్రవరంలో జీఎస్ఎల్ క్యాంపస్లో భారీ సంఘీభావ ర్యాలీలో పలువురు నేతలతో కలిసి ఆమె పాల్గొన్నారు. సుమారు 3,000 మంది విద్యార్థులు, వైద్య విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. ప్రియాంక ప్రమాదానికి కారణమైన వారిని కఠినంగా శిక్షించాలని విద్యార్థులు నినాదాలు చేశారు. ర్యాలీలో కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. తమ మధ్య తిరిగేటువంటి తోటి విద్యార్థులు ఇవాళ ఈ రకమైనటువంటి ఘోర ప్రమాదానికి లోనైనటువంటి సందర్భంలో వారందరూ కూడా విషాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఇక్కడ నిలబడి ఉన్నప్పుడు వారికి సంఘీభావం తెలియజేయాలి అనేటువంటి ఆలోచనతోటి నేను ఇక్కడికి రావడం జరిగింది. ఈ ప్రమాదం జరిగింది అని తెలిసిన వెంటనే పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి మాట్లాడటం తగిలింది. అన్ని విధాలా కూడా ఎవరితో మాట్లాడాలో సిఐ గారితో మాట్లాడాం, ఎస్పీ గారితో మాట్లాడాం. అదే విధంగా మరి అక్కడ కిమ్స్ లో డాక్టర్స్ కూడా మాట్లాడటం జరిగింది. ప్రియాంకకి న్యాయం జరగాలి. దోషులు ఎవరైతే ఉన్నారో వారిని ఏదో చిన్న చిన్న కేసులు పెట్టి వారిని తప్పించకుండా ఖచ్చితంగా వారు ఏ రకంగా ఈ ఘోర ప్రమాదానికి కారణమయ్యారు దానికి తగ్గట్టుగా వారికి శిక్ష పడాలి అనేటువంటి విద్యార్థుల డిమాండ్ ఏదైతే ఉందో దానికి సంఘీభావం తెలపడానికి వాళ్ళ నేను వారి మధ్యకి రావడం జరిగింది. ఖచ్చితంగా ప్రభుత్వం కూడా దీని మీద దృష్టి కేంద్రీకరించింది. అండ్ ప్రియాంకకి న్యాయం జరగాలి అని చెప్పి అందరి యొక్క డిమాండ్ తోటి మేము కూడా మా గణాన్ని మేము కలుపుతున్నాము.